గోదావరి వాళ్ళు అంటే ఏళ్ళకోళం మనుషులు అనుకుంటారు కానండి, ఫ్యామిలీ ఎక్కువ ఎర్రోళ్ళు అండి. చాలా మందికి తెలవదండి. రైతులంతా ప్రపంచానికి బోబెట్టడానికి పొలం వైపు పోవడానికి సిద్ధమైపోతున్నారు. పాలోళ్ళు క్యాన్లు తోసుకుని రేపటి నుంచి పాలు వేయడానికి తయారైపోతున్నారు. కూరగాయలు అమ్మేటోళ్ళు పొద్దుగాలే వచ్చి ఆటో బళ్ళోళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా బస్ స్టాండింగ్లో, రైల్ స్టేషన్లో ఆగపడుతున్నారండి. చూస్తా ఉండగానే అయిపోయిందండి పెద్ద పండుగ. వెళ్తా మా మానెళ్ళు మేనగోళ్ళు యాసంశాలకు వస్తామా అంటూ ఏడుతూ వెళ్ళిపోతుంటే గొంతు ఏదో అడ్డన్నట్టు అయిపోయిందండి. ఆ పిల్లలు మొక్కలు చూస్తే జాలేస్తుందండి. హాయిగా ఆడుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ పండగ గడిపేశారు. రేపటి నుంచి మళ్ళీ మామూలే అనుకుంటాం కానండి, సంబరం ఒకేసారి ఇల్లులో వచ్చేస్తే అది పోయేటప్పుడు పుట్టిన దుఃఖం కూడా ఇస్తుందండి. క్షణంలో గోదావరి చూడాలంటే మీరు రాజమండ్రి వెళ్ళక్కలద్దండి. మనుషులు కళ్ళు చూస్తే చాలండి, ప్రతి మనుషులో 3 గోదావరి కనిపిస్తాయి. 2 కళ్ళు 2 పాయలు, మనసులో అక్కడ గోదావరి. ఎంత బాధ వచ్చినా తప్పదు కదండి. రోజులు గడాలంటే మళ్ళీ అందరూ ఎవరి పనిలో కళ్ళు వచ్చేయాలి. ఉంటానండి. దేవుడు మనందరికీ మంచి అని కోరుకుంటాం.